अस्सलाम वालेकुम नाजरीन, आप सबका खैर मकदम है 10 न्यूज 247 पर। आइए डालते हैं आज की अहम खबर पर एक नजर। हैदराबाद में एक बार फिर फर्जी बाबाओं की वबा शुरू हो गई है। एक बड़ी इतला के मुताबिक साउथ ईस्ट टास्क फोर्स के इंस्पेक्टर वर्मा और उनकी टीम के साथ बल्लागुड़ा के इंस्पेक्टर सत्यनारायणा की टीम इसे गिरफ्तार किया। तफसीलात के मुताबिक इलियास अहमद उर्फ मोहम्मद इलियास अहमद की उम्र 42 साल है। वो महबूब नगर जिला के नारायणा पेट में रहता है। वो रोजी कमाने के लिए हैदराबाद के कई मुकामात पर मुंतकिल हुआ, लेकिन आमदनी नहीं हुई। लेकिन पुराने शहर में लोग आपको धोखा दे सकते हैं। साउथ ईस्ट जोन टास्क फोर्स के इंस्पेक्टर KN प्रसाद वर्मा, बल्लागुड़ा के इंस्पेक्टर सत्यनारायण, सब इंस्पेक्टर के हुक्म पर पुलिस टास्क फोर्स हैदराबाद श्रीनिवास को इत्तला मिली के काला जादू आपके मसाइल हल कर देगा। 2 घरों को लेकर लोगों को धोखा देते हुए मधु कोविडिन साईराम के साथ मिलकर अहमद को गिरफ्तार कर लिया गया है और इसके पास से 8000 मालियत की नकदी और एक वीवो सेलफोन बरामद कर लिया और मामले की तफ्तीश की जा रही है। आइए नाज़रीन देखें इसी की तफसीली रिपोर्ट। टेल न्यूज 247 को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। कंप्लेंट रियाज పాషా సన్ ఆఫ్ మహమూద్ సలాల్ అని చెప్పేసి నూరినగర్ నుంచి ఒక కంప్లైంట్ మాకు లాడ్జ్ చేసిండు. ఆ కంప్లైంట్ ఏంటంటే ఇలియాస్ అహ్మద్ అని చెప్పేసి బ్లాక్ మ్యాజిక్ చేస్తుందని చెప్పేసి ఒక కంప్లైంట్. ఈ కంప్లైంట్ మీద ఇమీడియట్గా మేము కంప్లైంట్ లాడ్జ్ చేసుకొని ఎఫ్ఐఆర్ కట్టుకొని అతను ఉన్న ప్లేస్కి నూరినగర్కి వెళ్ళిపోయినాం. అతని రూమ్లో కొన్ని సస్పీషియస్గా దీపక్ కుందులు, అదేవిధంగా మనిషి బొమ్మ వేసిన కాగితం, ఇలాంటివి కొన్ని సస్పీషియస్గా కొన్ని సీజ్ చేయడం జరిగింది. వెంటనే ఆ వ్యక్తిని కూడా కస్టడీకి తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి విచారించడం జరిగింది. ముఖ్యంగా ఇతని యొక్క ఉద్దేశం లాస్ట్ ఇయర్ నుంచి నారాయణపేట నుంచి లాస్ట్ ఇయర్ 1 ఇయర్ కింద నూరినగర్కి వచ్చి రెంటెడ్ ఇంట్లో కిరాయికి ఉంటుండు. అమాయక ప్రజలు ఎవరైతే రోగాలతో లేకపోతే ఇల్లుతో బాధపడుతున్నారో, అదేవిధంగా ఇంట్లో ఆర్థిక కష్టాలు ఎవరికైతే ఉంటాయో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని మీకు తగ్గిస్తాం, మీ కష్టాలు తీరుస్తామని నమ్మించి డబ్బుల కోసం అమాయక ప్రజలను మోసం చేస్తూ ఈ విధంగా చేస్తున్నది తెలిసింది. ఇలాంటి ఇతని మీద కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే ఇలాంటి భూత వైద్య ఇలాంటివి కూడా నమ్మొద్దు. మూఢనమ్మకాలు అనేది నమ్మటం, మీ డబ్బులు వేస్ట్ చేసుకోవటం ఇవన్నీ మంచిది కాదు. ఇలాంటి వ్యక్తి అక్కడ ఎలాంటి శక్తులు కానీ ఏమి కానీ ఉండవు. అమాయక ప్రజలను టార్గెట్ చేసుకొని డబ్బులు గుంజాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇలాంటి మీ దృష్టికి వచ్చినా కానీ మాకు ఎమ్మటే తెలపాల్సిందిగా కూర్చున్నాం. ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ తర్వాత ఫర్దర్ గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా, ఇంకెవరెవరికి చేసిండు ఏంటనేది కూడా అంత కూడా డీటెయిల్స్గా చెప్తాం. ప్రస్తుతానికి అతని దగ్గర నిమ్మకాయలు అయితేంది, మరియు దీపక్ కుందులు అయితేంది, పేపర్ మీద మనిషి బొమ్మ వేసిన పేపర్లు అయితేంది, అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. अस्सलाम वालेकुम, आदाब, हेलो एवरीवन। दोस्तों मैं आपका दोस्त शहबाज खान, आप देख रहे हैं टेल न्यूज 24/7। इसको यूट्यूब पर सब्सक्राइब करिए, लाइक कमेंट शेयर करिए ताकि नए नए अपडेट्स आपको मिल सके। अस्सलाम वालेकुम।